హాయ్ ఫ్రెండ్స్, అన్లాక్ టూల్ ఫస్ట్ క్లాస్ అండి ఇది. సో అన్లాక్ టూల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనం నేర్చుకుంటున్నాం. సో ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లో ఇది ఫస్ట్ క్లాస్. ఇందులో మనం చూసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటిదంటే, అసలు మీ దగ్గర ఫస్ట్ కంప్యూటర్ ఉంది అంటే ఎప్పుడే విండోస్ ఇన్స్టాల్ చేయించుకొని తీసుకొచ్చారు. సో దాంట్లో మీరు ఏ విధంగా చేసుకోవాలి. సో కొంతమందికి డ్రైవర్స్ ఇష్యూ వస్తాయి, కొంతమందికి టూల్ సరిగా ఓపెన్ అవ్వదు. సో ఇవన్నీ టూల్ ఇన్స్టాల్ చేసుకోక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు నా కంప్యూటర్ నేను చూపిస్తాను. ఈ కంప్యూటర్లో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, బట్ మీకు మరలా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి ఒక ఫ్రెష్ కంప్యూటర్లో అనేది నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది నా డెస్క్టాప్ అండి, ఇది నా కంప్యూటర్. సో దీనిలో నుంచే మీతో మాట్లాడుతాను, ఇందులో నుంచే నేను యూట్యూబ్ వీడియో అండ్ ఇందులో నుంచే నేను సాఫ్ట్వేర్ వర్క్ కూడా చేస్తాను. అందుకోసం ఈ విధంగా ఉంది, ఏమనుకోమాకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ కంప్యూటర్ ఆన్ చేయండి. మీ పీసీ ఫ్రెష్గా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. యాంటీవైరస్ని డిసేబుల్ చేసుకోవాలి ఫస్ట్. సో యాంటీవైరస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రియల్ టైం ప్రొటెక్షన్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఆన్లో ఉంటాయి మీ కంప్యూటర్లో. సో వీటిలన్నిటిని కూడా మీరు ఆఫ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న సెట్టింగ్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్స్క్లూజన్స్ అని ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజన్స్ ఎందుకు ఉపయోగిస్తామనంటే, మన కంప్యూటర్లో ఒక పర్టికులర్ ఫోల్డర్ని యాంటీవైరస్ నుంచి రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో యాంటీవైరస్లో మీకు పీసీ మొత్తం స్కాన్ చేస్తుంది. యాంటీవైరస్ అనేది విండోస్ 10లో మీకు డిఫాల్ట్గా యాంటీవైరస్ వస్తుంది కాబట్టి అది మీ కంప్యూటర్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఆ విధంగా స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్క్లూజన్స్ లో మనం యాడ్ చేసిన ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ అది స్కాన్ చేయదన్నమాట, స్కిప్ చేసేస్తుంది. సో అందుకోసమని మనం ఏం చేస్తామంటే, మీ కంప్యూటర్లో ఈ ఎక్స్క్లూజన్ అనే సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాడ్ ఆర్ రిమూవ్ ఎక్స్క్లూజన్స్ ఉంటుంది ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండోస్ సెక్యూరిటీ అని వస్తుంది, ఎస్ అని కొట్టండి. తర్వాత ఇక్కడ యాడ్ అనే ఎక్స్క్లూజన్ అని వస్తుంది, ఇక్కడ యాడ్ చేయండి. ఫోల్డర్ క్లిక్ చేయండి. ఫైల్ చేస్తారు చాలా మంది. ఫైల్ చేస్తే ఏంటంటే పర్టికులర్ గా ఆ ఫైల్ మాత్రమే మీకు స్కాన్ కాకుండా స్కిప్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫోల్డర్. సో మనం ఇన్స్టాల్ చేసే ఫైల్స్ అన్ని యాంటీవైరస్ కి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి అవి వైరస్ కింద కౌంట్ చేసుకొని డిలీట్ చేసేస్తుంది. కాబట్టి మనం ఫోల్డర్ కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఫోల్డర్స్ అన్ని చూపిస్తాయి. సో బేసిక్ గా మనం వాడేది డౌన్లోడ్స్ వాడతాము. సో దాన్ని డౌన్లోడ్స్ మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే ఇక్కడ డౌన్లోడ్స్ అనేది యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ డౌన్లోడ్స్ అనేది యాడ్ అయ్యి ఉంది, అందుకని మీకు చూపించలేదు. సో మీ కంప్యూటర్లో యాడ్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకొక ఫోల్డర్ యాడ్ చేసుకోవాలి, అదేంటిదంటే డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ ని అండ్ డౌన్లోడ్స్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఈ రెండు ఫోల్డర్స్ ని స్కాన్ చేయకుండా స్కిప్ చేయమని చెప్పి మనం పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. సో ఈ సెట్టింగ్ ఒకటి చిన్నది చేసుకోండి. సో ఇది ఇక్కడ ఉంటుంది పైన టాస్క్ బార్, అంటే నాది పైన ఉంది కాబట్టి అలా చూపిస్తుంది. మీకు కింద ఉంటుంది, కింద సైడ్ నుంచి ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటుంది, షో ఐడెన్ ఐకాన్స్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక షీల్డ్ లాగా ఒక సింబల్ కనబడుతుంది. ఆ సింబల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. లేదు ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే, మీ సెర్చ్ బార్ ఉంటుంది కదా, భూతద్దం సింబల్ ఉంటుంది సెర్చ్, అందులోకి వెళ్ళి ఇక్కడ యాంటీ అని టైప్ చేయండి చాలు. ఏఎన్టీఐ అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి యాంటీవైరస్ అనేది ఓపెన్ అవుతుంది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ నేను మీకు చెప్పాను. K7 సెక్యూరిటీ అని, మెక్ఫీ అని అలాంటివి ఇన్స్టాల్ చేసుకుంటే వాటికి కూడా ఇక్కడే ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే దాని ఆ టూల్ యొక్క ఆప్షన్స్ వస్తే అక్కడ మీరు యాంటీవైరస్ అనేది డిసేబుల్ చేసుకోవాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము మనకి యాంటీవైరస్ అనేది అవసరం లేదు. అండ్ మనం విండోస్ 10 వాడతాం కాబట్టి విండోస్ 10లో ఆల్రెడీ డిఫాల్ట్ గా యాంటీవైరస్ వస్తుంది కాబట్టి అది వాడుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు యాంటీవైరస్ ని డిసేబుల్ చేసుకున్నాం. సో మన పీసీ అనేది సేఫ్ గా ఉంది. సో ఇది అన్లాక్ టూల్ ఫస్ట్ క్లాస్. టూల్స్ మనం డౌన్లోడ్ చేసుకోక ముందే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటిదంటే యాంటీవైరస్ డిసేబుల్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.